అండి నమస్తే పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో మనం బోన్స్ మటన్ బోన్స్ ఆర్ పాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మెయిన్గా పేషెంట్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. బోన్స్ పటిష్టంగా తయారవుతాయి అన్నమాట. దానికోసం నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మీరు చూస్తుంది మటన్ బోన్ సూప్ లేదా పాయ అంటారండి. హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఎంతో మంచిది. కాళ్ళల్లో శక్తి వస్తుంది. బోన్స్లో పటిష్టత అనేది ఏర్పడుతుంది. బోన్స్ చిట్లటం, ఫ్రాక్చర్ అవ్వడం అలాంటివి జరగవండి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. మరి చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3/4 కిలో మేక కాళ్ళు కొట్టించి తీసుకున్నాను కదా. దీన్ని ఇప్పుడు బాగా శుభ్రంగా ఒక 5-6 సార్లు అయినా సరే వాష్ చేయాలండి. వాటర్ అనేది బ్లాక్గా వచ్చేస్తూ ఉంటుంది. వాష్ చేసిన కొద్దీ వాటర్ తెల్లగా వచ్చే వరకు, అంటే సుమారుగా 5-6 సార్లు ఇలా పిసుకుతూ వాష్ చేయాలి. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బ్లాక్గా ఉన్నాయో, వీటిని పారబోసేయాలి. ఇలా 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుతూ కడగాలన్నమాట. ఏవైనా బ్యాక్టీరియా ఉన్నా, ఏవైనా చెడు ఉన్నా అంతా కూడా పోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ముక్కలన్నిటికీ ఈ బోన్స్కి పట్టిన తర్వాత ఇలా చక్కగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బోన్స్ని పక్కకి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి అడుగు బాగా మందమున్న పెద్ద స్టీల్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ అయితే బెస్ట్. చాలా ఫాస్ట్గా అవుతుంది, బాగా కుక్ అవుతుంది అనమాట. 3/4 కిలో మటన్ బోన్స్కి 3 స్పూన్ల ఆయిల్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే మనం సూప్గా కూడా ఉపయోగించాలనుకుంటున్నాం. దీనిలోకి ఇప్పుడు కొంచెం స్పైసెస్ వేసుకోవాలి. నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను. 15 మిరియాలు, 2 ఇలాచీ, 1 స్టార్ పువ్వు, 2 చెక్క, 5 లవంగాలు మాత్రమే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక 5-6 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా బాగా వేగుతున్నప్పుడే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పీసెస్ 60% వరకు కుక్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి. మీరు ఇలాంటి పెద్ద కుక్కర్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే స్టీల్ కానీ ఏదైనా సరే అడుగు మందం ఉన్న బౌల్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసుకొని ఈ పాయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు నేను జాజికాయలో సగం ముక్క తీసుకొని పౌడర్గా చేసి వేసానండి. ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. జాజికాయ సగం ముక్క మాత్రమే వేసాను నేను 3 పావుల బోన్స్కి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ పసుపు కూడా బాగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిసిన తర్వాత ఒక పెద్ద స్పూను అప్పుడే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే మనం 2 పెద్ద టమాటాలు తీసుకుని రెడీగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు చేసుకొని. నేనైతే 2 పెద్ద టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఎందుకంటే సూప్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మగారికి నేను సూప్ ఇస్తాను, అందుకనే నేను టమాటోలు వేశానండి. చింతపండు అయితే కొంచెం మోషన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుందని నేను టమాటోస్ వేశాను. ఇష్టమైన వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా ఆనియన్స్కి, టమాటోస్కి పట్టేలాగా ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి మాత్రమే ఇప్పుడు వేసేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, నేను సూప్ కోసమని 1 స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా 3 స్పూన్ల కారం వేసుకోండి. అలాగే ఉప్పు నేను 2 స్పూన్లే వేస్తున్నాను. మీరు ఒకవేళ చింతపండు గుజ్జు వేసుకుంటే కనుక ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే గరం మసాలా ఇక్కడ నేను 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఇది గరం మసాలా. అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఈ మసాలాలన్నీ టమాటోస్కి, ఆనియన్స్కి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళు ఇలా ముక్కలుగా కొట్టించి చాలా బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వీటిని వేసేసుకోవాలి ఇందులో. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ బోన్స్ అన్నిటికీ కూడా
మనం ఉడికించుకున్న పదార్థాలన్నీ కూడా పట్టుకునేలాగా బాగా కలుపుకుంటే ఉప్పు కారాలన్నీ కూడా బోన్స్కి అందుతాయి. మంచి సూప్ వస్తుంది, కర్రీ వస్తుంది. ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టేసి విజిల్ తీసేసాను. ఒక 3 మినిట్స్ ఉడికిద్దాం. ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే 3 మినిట్స్ ఉడికిద్దాం. 3-4 నిమిషాల తర్వాత మూత తీసాను. చూడండి చక్కగా కుక్ అవుతుంది. వాటర్ కూడా బయటకు వస్తూ ఉంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం కొత్తిమీర 2 కట్టలు తీసుకొని, ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 కట్టల కొత్తిమీరలో నేను చాలా వరకు ఇప్పుడు వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర లాస్ట్ని చల్లుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత గరిటెతో ఈ మటన్ బోన్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారాలన్నీ పడతాయి. అప్పుడు కలిపిన తర్వాత దీనిపైన మనం వాటర్ వేసుకోవాలి. ఈ బోన్స్ మునిగే అంత వాటర్ వేసుకోవాలి. నేను 1 లీటర్ వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి బోన్స్ పైకి కనపడట్లేదు కదా, సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి 20-25 విజిల్లు రానివ్వాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు బోన్స్లోంచి మూలగంతా వచ్చి చక్కగా కుక్ అయి మంచి సూప్ రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి 22 విజిల్లు వచ్చాయండి. 22 విజిల్లు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీనిలోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి కర్రీ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. మనం చాలా వాటర్ వేసాము. 22 విజిల్లు రానిచ్చానండి. పెద్ద కుక్కరు, అడుగు మందం ఉన్న కుక్కర్ పెట్టుకుంటే లేట్గా విజిల్స్ వస్తాయి, చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. కొత్తిమీర మిగిలింది కూడా వేసేసాను. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తున్నాను. ఇంకా సరిపోతుంది. మనకి ఇందులో నుంచి కావాల్సిన సూప్ కావాలంటే సూప్ తీసుకోవచ్చు, కర్రీలాగా కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మేకకాళ్ళ పాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనిలో నేను సూప్ పక్కకు వచ్చేలాగా ఇలా హోల్స్ ఉన్న గెరెట్తో ఓన్లీ పీసెస్ మాత్రమే, బోన్స్ మాత్రమే ఇందులోకి వేస్తున్నాను. చూడండి నేను మా అమ్మగారికి సూప్ ఇస్తాను ఇందులో నుంచి, అందువల్ల ఫస్ట్ బోన్స్ని సెపరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బోన్ చూడండి, దీని లోపల ఉన్న మూలగంతా కూడా వచ్చేసింది. అంత బాగా కుక్ అవుతుంది మనం కుక్కర్లో కనుక పెట్టుకుంటే. చిన్న కుక్కర్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా విజిల్స్ వస్తాయి, సరిగ్గా కుక్ అవ్వదండి. పెద్ద కుక్కర్లో అయితే మాత్రమే ఈ బెనిఫిట్ ఉంది మనకి. చక్కగా కుక్ అయ్యి బోన్స్లో ఉన్న మనకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా సూప్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కర్రీగా తినచ్చు, దీన్ని సూప్గా వాడుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే సెపరేట్ చేస్తున్నాను. చూడండి హెల్త్కి చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తింటే మన బోన్స్కి చాలా బలం అండి, పటిష్టంగా తయారవుతాయి బోన్స్ అయితే. మెయిన్గా పేషెంట్స్కి అయితే కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకైతే ఇలాంటి సూప్ ఇవ్వాలన్నమాట. నేను బోన్స్ సెపరేట్ చేసి సూప్ సెపరేట్ చేశాను. చూడండి ఈ సూప్ని ఇప్పుడు నేను మా అమ్మగారికి ఇవ్వాలని నేను ఈ బౌల్లోకి వేస్తున్నాను. కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి ఉన్నారు మా అమ్మగారు, మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను. మా అమ్మగారి కోసమే నేను ఈ సూప్ రెడీ చేస్తున్నాను. డాక్టర్స్ చెప్పారు ఆల్టర్నేట్ డేస్లో ఈ సూప్ తప్పకుండా ఇవ్వమని చెప్పారు. చూస్తున్నారు కదండి, మరి నా స్టైల్లో మటన్ బోన్స్తో సూప్ రెడీ అయింది, అలాగే పాయ రెడీ అయింది. ఇప్పుడు ఈ సూప్ తాగించవచ్చు, మా అమ్మగారి కోసం చేశానండి. అలాగే కర్రీలాగా కూడా తినేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అయితే నేను స్పైసెస్ చాలా తక్కువ వేసాను, మీరు తినేదాన్ని బట్టి స్పైసెస్ వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే ఈ సూప్ మా అమ్మగారికి తాగిద్దాం రండి. ఏం చేస్తున్నావు? ఏం చేసలేదు. ఇగో నీకోసం మటన్ సూప్ తీసుకొచ్చాను, తాగాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ సూప్ అయితే మా అమ్మగారికి పడదాము. అయితే మీరందరూ కూడా మా అమ్మగారిని అడుగుతున్నారు చూపించమని, అలాగే ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించారు మీరు. గెట్ వెల్ సూన్ అని అందరూ మంచి మంచి మెసేజెస్ పెట్టారు. మా అమ్మగారు నిజంగా కోలుకుంటున్నారండి. ఇదిగో చూడండి కూర్చున్నారు. అప్పుడైతే పడుకునే ఉన్నారు కదా, ఇప్పుడైతే ఆవిడంతటా ఆవిడ కూర్చుంటున్నారు. త్వరలో నడుస్తారు కూడా. ఈ స్టేజ్లో అయితే నేను ఏ వర్కర్ని పెట్టుకోలేదండి. మా అమ్మగారిని నేను, మా పాప, మెయిన్గా మా పాప నాకు 100కి 90% సపోర్ట్ చేస్తుంది. ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. డే బై డే ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా బోన్ సూప్ ఇవ్వాలన్నారు, మటన్ బోన్ సూప్. ఈ సూప్ ఇస్తేనే ఇవి కోలుకుంటుందని చెప్పారు, కాళ్ళకి చాలా బలం అని చెప్పారు. అయితే దీనికంటే ముందు నేను ఒక్క మాట అయితే చెప్తున్నానండి. మన తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తే మనం పసిపిల్లల్లాగా చూసుకొని తీరాలి, అంతేనండి. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కొన్ని కుక్కలు వెనకాల మనకి మొరుగుతూ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి కుక్కలు, వాటికి వేరే పని ఉండదు. ఆ కుక్కల్ని మనం లెక్క చేయకూడదు. ఒక రాయి తీసుకుని విసిరేస్తే అవి నోరు మూసుకుని ఉంటాయి. అలా దేవుడు అలా సృష్టించాడనమాట.
ఆ మురిగే కుక్కలకి ఎప్పుడూ భయపడకూడదు. మనం చేయాలనుకున్నది చేస్తూనే ఉండాలి. ఈ ప్రాసెస్‌లో ఆ మొరగడం ఆపలేదనుకోండి కుక్కలు, జడ్జిమెంట్ అనేది దేవుడికి అప్పచెప్పేసేయాలి. ఆ దేవుడు చూసుకుంటాడండి. టైం వచ్చినప్పుడు ఆ భగవంతుడు చూసుకుంటాడు. కానీ మనం మన పేరెంట్స్‌ని మాత్రం నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఇప్పుడు ఈ సూప్ అయితే నేను మా అమ్మగారికి ఇచ్చేస్తున్నాను. తాగేసాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా పోరంకీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఎంతోమంది కామెంట్ రూపంలో నన్ను అడిగారు, పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారు. అమ్మగారు ఎలా ఉన్నారో ఒకసారి చూపించండి అన్నారు. ఇదిగోనండి ఇప్పటికైతే కూర్చున్నారు, అతి త్వరలో నడుస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.